పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హామీ ఇచ్చారు. కాకినాడలోని తన కార్యాలయంలో వేట్లపాలెం, జి మేడపాడు, సిబి దేవం, ఆర్బి పట్నం, ఆర్బి కొత్తూరు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో రాజ్యసభ సభ్యులు సతీష్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వేట్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ తొలి దశలో ఏర్పాటు చేసిన పంపులు చాలా సంవత్సరాలుగా వినియోగంలో ఉండటంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని వివరించారు. పంపులు సక్రమంగా పనిచేయకపోవడంతో సుమారు 2,000 ఎకరాల ఆయకట్టు పరిధిలో సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. దెబ్బతిన్న పంప్ సెట్ల మరమ్మతులకు అవసరమైన అంచనాలు, ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి కొంతమేర నిధులు అవసరమవుతాయో నివేదిక రూపంలో అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు ఆశ్చర్య చౌదరి, గుండం కాశీ విశ్వనాథ్, గవసాని వీరభద్రరావు, ఎన్ కృష్ణమూర్తి, బాబ్జీ, గంగాధర్ రామారావు, మన్యం గంగారావు, కంటి కొంట చక్రం, నాగన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేట్లపాలెం చెందిన రైతులు వారి యొక్క పంపు లిఫ్ట్ ఇరిగేషన్లో ఉన్న సమస్యల కోసం వచ్చారు. 3 పంపులు, అక్కడ ఉన్న 6 పంపుల్లో 3 పంపులు పాడయ్యి ఈ సీజన్కి వాటర్ రాని పొజిషన్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ గారితో డిఈ గారితో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా మనం ఏం చేయగలము అన్న ఉద్దేశంతో రేపు ఆ ప్రదేశానికి వెళ్ళి చూసి 1-2 పంపులు అవసరమైతే మా సొంత నిధులతో రిపేర్ చేసి వారికి ఈ సీజన్కి ఆయకట్టు మొత్తానికి వాటర్ ఇచ్చే కార్యక్రమం మాత్రం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే తర్వాత కూడా మేము 18 కోట్ల ఎస్టిమేషన్ వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పారండి. అన్ని పైప్ లైన్కి మొత్తం పంపులకి ఇస్తే ఇప్పుడు ఈ లైన్ మట్టి కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారండి. ఈ 2 పంపులు కూడా 30 లక్షలు ఎస్టిమేషన్ అవుతుందండి. ఓ పంపుకి అయితే 10 లక్షలు 40,000 అంత అవుతుందండి. అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిందండి. ఇంకా 2 పంపులు మేము అడిగామండి. సార్ మళ్ళీ కలెక్టర్ గారితో అందరితో అది మాట్లాడి ఏఈ గారితో డిఈ గారితో అందరితో మాట్లాడి మాకు చెప్తానండి. సార్ మేము లింక్ రోడ్డు ఒకటి అడిగామండి, అది తప్పకుండా చేస్తానని చెప్పారండి. సార్కి మేము ధన్యవాదాలండి. మేము అన్నీ కూడా సార్ మాకు ఇస్తానని చెప్పారండి. చాలా సంతోషంగా మేము వెళ్తున్నామండి. సార్ మాకు ఎప్పుడు కూడా అలా ఏ పని కావాలన్నా రమ్మని చెప్పారు, స్పందించారండి. ఇప్పుడు మొన్న కూడా మహానాడికి 1,50,00,000 ఇచ్చారని సార్తో మేము చెప్పడం జరిగిందండి. సంతోషంగా ఉందండి.